మోల్స్ ఎన్ని అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు ఏం చేయాలంటే మనం 2 మోల్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎక్సెస్ మీనింగ్ అక్కడ. ఓకేనా? ఎన్ని మోల్స్ కన్జ్యూమ్ అయిందమ్మా? టోటల్ మోల్స్ ఎన్ని చూడండి? 2 మోల్స్. ఎన్ని మోల్స్? 2 మోల్స్. ఓకేనా? ఇంకా ఈ రియాక్షన్ ఎవరికైనా డౌట్ ఉందని చూడండి. బోర్డు మీద ఉన్న రియాక్షన్ లో ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? ఎక్సెస్ ఇస్తారు. ఎక్సెస్ అని ఇస్తారు ఎగ్జామ్ లో కంపల్సరీగా. ఎస్టర్ కానీ యాసిడ్ హ్యాలైడ్స్ కానీ ఇలాంటి కేసెస్ లో ఎక్సెస్ అని ఇస్తాడు. ఆల్డిహైడ్స్ కీటోన్స్ అవైతే జస్ట్ 1 మోల్ అలా ఇచ్చేస్తాడు. ఓకేనా? 12:50 వరకు చెప్పను మా క్లాస్. 12:30 వరకే చెప్తాను. లాస్ట్ 10 minutes రియాక్షన్ అదే మళ్ళీ రిపీట్ చేస్తాను. 12:30 వరకు కంటిన్యూ చేయండి. ఎస్టర్ చెప్తాను ఇప్పుడు మరలా. ఎవరు కూడా డ్రాప్ అవ్వద్దు. మీరేంటంటే 1 hour వింటారు క్లాసు, లాస్ట్ హాఫ్ అన్ అవర్ జంప్ అంటారు. ఓకేనా? రైట్. ఓకే, ఇందులో ఎవరికైనా డౌట్ ఉందా చూడండి. ఈ రియాక్షన్ అర్థమైందంటే అన్ని మ్యాక్సిమం అర్థమైపోతాయి రియాక్షన్స్ క్లియర్గా. ఓకేనమ్మా? రైట్. సరే, ఎస్టర్ తీసుకున్నాము. ఓకే, ఎవరైనా సరే స్క్రీన్ షాట్ ఒకటి పెట్టండి అమ్మా. అభిరామ్ పెడుతున్నాడు. ఓకేనా? మీరు కూడా ఒకటి తీసుకోండి స్క్రీన్ షాట్. ఎందుకంటే కలర్స్ రాసాం కదా, కలర్స్ వల్ల ఏమవుతుందంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎక్కడి నుంచి ఏ గ్రూప్ అనేది లీవ్ అవుతుంది అనేది తెలిసిపోతుంది ఈజీగా. ఓకేనా? మనం కనుక రిఫరెన్స్ బుక్స్, మంచి బుక్స్ కనుక చూస్తే వేడ్ కానీ క్లైడెన్ కానీ, ఓకేనా, నెక్స్ట్ ఇంకా కొన్ని డిఫరెంట్ బుక్స్, ఫారెన్ అదర్ బుక్స్ చూస్తే ఇలా కలర్స్ లో ఉంటాయి మెకానిజమ్స్ అన్ని. కలర్స్ వల్ల ఏమవుతుందంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎక్కడ ఏ గ్రూప్ రీప్లేస్ అవుతుంది, ఎక్కడ ఏ బాండ్స్ బ్రేక్ అవుతున్నాయి, అవన్నీ కూడా క్లియర్ గా మనం విజిబిలిటీ అనేది బాగుంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎస్టర్ తీసుకున్నాం ఈసారి. ఎస్టర్. ఎస్టర్స్. ఫంక్షనల్ గ్రూప్ ఏంటమ్మా? ఆర్, సి డబల్ బాండ్ ఓ, ఓ ఆర్, ఎస్టర్. ఓకేనా? ఎస్టర్. ఎగ్జాంపుల్ CH3 C డబల్ బాండ్ ఓ, ఓ CH3. ఎస్టర్ తీసుకున్నాం. సేమ్ ప్రీవియస్ రియాక్షన్ లాగే ఎక్సెస్ RMGX
followed by diethyl ether, H plus followed by H3O plus product. ఓకే, సేమ్ మనం యాసిడ్ హ్యాలైడ్స్ ఎలా అయితే చేసామో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఫస్ట్ ఎస్టర్ తీసుకుందాం మనం. CH3 C డబల్ బాండ్ O CH3 ఎస్టర్. ఓకేనా? నెక్స్ట్ RMGX తీసుకుందాం. ప్లస్ RMGX R minus MgX plus. Okay, R minus MgX plus. 5 electrons moves towards oxygen. Oxygen gets negative charge. Carbon gets positive charge. Product ఏం వస్తుందమ్మా? CH3. Okay. Single bond OCH3. Okay, bond oxygen O minus. Okay, R group ఇక్కడ యాడ్ అవుతుంది కదా, R MgX plus. ఓకే, నెక్స్ట్ లివింగ్ గ్రూప్ ఏమైనా ఉందా చూడండి. అక్కడ లివింగ్ గ్రూప్ ఉందా? OCH3 act as a living group. 5 electrons moves towards carbon. So the product ఏం వస్తుందమ్మా? Product is CH3 single bond C double bond O. Okay, bond R group ఉంటుంది కదా, R. Okay, byproduct is plus magnesium bond X OCH3 OCH3. చూడండి ఒకసారి, OCH3 గ్రూప్ మెగ్నీషియం కి అటాచ్ అవుతుంది. ఇక్కడ ఏం ఫామ్ అయింది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం ఫామ్ అయింది? కీటోన్. సేమ్ ప్రీవియస్ రియాక్షన్ లాగే కీటోన్. ఓకేనా? మరి కీటోన్ మళ్ళీ ఫర్దర్ ఇంకో రియాక్షన్ చేస్తుందిగా, ఇంకొక మౌల్తో రియాక్షన్ చేస్తుంది కదా, R minus MgX plus. ఓకే, సేమ్ రియాక్షన్. 5 electrons moves towards oxygen. నెగిటివ్ పార్ట్ ఎక్కడికి వెళ్తుందమ్మా? మైనస్ ప్లస్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఈస్ CH3 single bond O minus bond 2 R groups యాడ్ అవుతాయి. R MgX ప్లస్. లివింగ్ గ్రూప్ ఏమైనా ఉందని చూడండి. ఇక్కడ దీనిలో లివింగ్ గ్రూప్ ఏమైనా ఉందా? చెక్ చేయాలి ఫాస్ట్ గా. లివింగ్ గ్రూప్ ఉందా? దానిలో అన్ని R గ్రూప్స్ ఉన్నాయి. లివింగ్ గ్రూప్ లేదు కదా. మన నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి? ఇక్కడ హైడ్రాలసిస్. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి? హైడ్రాలసిస్. Hydrolysis means addition of H plus. H plus followed by H3O plus. Product ఏం వస్తుందమ్మా? CH3
సింగిల్ బాండ్ సి OH బాండ్ ఆర్ గ్రూప్స్ వస్తాయి కదా ఇక్కడ ఆర్ ఆర్ హైడ్రోజన్ నెక్స్ట్ మెగ్నీషియం ఉంటుంది కదా ఆ మెగ్నీషియం ఏమొస్తుంది MgX వాటర్ లో ఉన్న నెగిటివ్ పార్ట్ OH మైనస్ తో కంబైండ్ అవుతుంది ఓకే ఎస్టర్ లో కూడా ఎన్ని మోల్స్ యూజ్ చేసామో చూడండి ఎస్టర్ లో కూడా ఎన్ని మోల్స్ యూజ్ చేసాము ఒకసారి చూడండి ఎన్ని మోల్స్ యూజ్ చేసాం రిగ్నార్డ్ రియేజెంట్ 2 మోల్స్ ఎన్ని మోల్స్ యూజ్ చేసామమ్మా 2 మోల్స్ ఓకేనా అమ్మా ఓకే మొత్తం 2 మోల్స్ యూజ్ చేసాం ఇక్కడ అవునా రైట్ ఫస్ట్ మనం ఆల్డిహైడ్స్ నెక్స్ట్ కీటోన్స్ ఆల్డిహైడ్ కీటోన్ ఆల్డిహైడ్స్ లో 1 మోల్ యూజ్ చేసాం కీటోన్స్ లో కూడా 1 మోల్ యూజ్ చేసాం నెక్స్ట్ యాసిడ్ హ్యాలైడ్స్ లో 2 మోల్స్ యూజ్ చేసాము ఎస్టర్స్ లో 2 మోల్స్ యూజ్ చేసాము ఓకేనా ప్రాసెస్ అర్థమైంది కదా ఎలా చేసాము ఓకేనమ్మా నెక్స్ట్ వేరే డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ తీసుకుందాం ఆల్డిహైడ్ ఎస్టర్ అయిపోయింది కదా నెక్స్ట్ ఎమైడ్స్ తీసుకుందాం ఎమైడ్స్ ఈ 3 ఒకే మోడల్ ఉంటాయి ఎమైడ్స్ కూడా ఎమైడ్స్ means R C double bond O N R2 ఓకే చిన్న ప్రాబ్లం ఉంది అబ్జర్వ్ చేయాలి ఎమైడ్స్ లో అన్ని 3 టైప్స్ ఆఫ్ ఎమైడ్స్ ఉంటాయి 3 టైప్స్ తీసుకోకూడదు టెరిషరీ ఎమైడ్స్ తీసుకోవాలి చూడండి నేను రాసింది టెరిషరీ ఎమైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నారనుకోండి ఆర్ సి డబల్ బాండ్ ఓ ఎన్ హెచ్ ఆర్ ఈజ్ ఎ ప్రైమరీ ఎమైడ్ ఆర్ సారీ సెకండరీ అమ్మది సి డబల్ బాండ్ ఓ ఎన్హెచ్ it is a primary amide it is a secondary amide tertiary amide ఇవి తీసుకోకూడదు ఇవి సూటబుల్ కాదు ఎందుకని సార్ ఎందుకు అవి సూటబుల్ కాదు RMGX కి 2 ప్రాపర్టీస్ ఉంటాయి అసిడిక్ ప్రాపర్టీ అండ్ బేసిక్ ప్రాపర్టీ ఓకేనా యాక్టివ్ హైడ్రోజన్స్ ఉంటే వెంటనే బేస్ లాగా బిహేవ్ చేస్తుంది ఈ రియాక్షన్స్ అన్ని చేయదు ఇక్కడ చూడండి హైడ్రోజన్స్ ఉన్నాయా దీనిలో నైట్రోజన్ కి ఉన్నాయా టెర్షరీ కేసులో హైడ్రోజన్స్ ఉన్నాయా చూడండి అమ్మా
ఇక్కడ ఉన్నాయి హైడ్రోజన్స్ లేవు, వీటిలో చూడండి హైడ్రోజన్స్ ఉన్నాయి, కానీ ఇవి యూజ్ చేయకూడదు, ఇవి యూజ్ చేస్తే ఈ రియాక్షన్ జరగదు, ఇక్కడ డైరెక్ట్ గా RMGX వెళ్ళి ఇదిగోండి ఈ హెచ్ తీసుకొని ఆగిపోతున్న రియాక్షన్, యాసిడ్ బేస్ రియాక్షన్ జరిగింది. ఓకేనా, అందుకే మనం తీసుకున్న ఎమైడ్ లో హైడ్రోజన్ ఉండకూడదు, నైట్రోజన్ పార్ట్ కి హైడ్రోజన్ ఉండకూడదు, ఉంటే యాసిడ్ బేస్ రియాక్షన్ జరుగుతుంది. ఓకేనా, రైట్. ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఇదే ఎగ్జాంపుల్ చిన్న చైన్ చేద్దాం. ఇక్కడ ఏం తీసుకున్నాం చూడండి, NR2 R2 అంటే ఆల్కైల్ గ్రూప్స్. ఓకేనా, సేమ్ ఇక్కడ NR2 తీసుకున్నాం, NR2 సేమ్ ప్రొసీజర్ మొత్తం సేమ్, NR2. ఓకే, రైట్. ఇక్కడ దీనికి లివింగ్ గ్రూప్ ప్రాపర్టీ ఉంటుంది, NR2 కి లివింగ్ గ్రూప్ ప్రాపర్టీ ఉంటుంది. ఓకేనా, బాండ్ లోని ఎలక్ట్రాన్స్ తీసుకొని ఎస్టర్ లో లాగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుంది చూడండి, NR2. రిమైనింగ్ మొత్తం సేమ్. ఓకేనా, అర్థమైందా? ఎన్ని మోల్స్ కన్జ్యూమ్ అయింది ఇక్కడ కూడా? 2 moles. ఓకేనా, ఇక్కడ OCH3 ఉంటే ఎస్టర్, ఇక్కడ NR2 ఉంటే ఎమైడ్స్, ఇక్కడ Cl ఉంటే యాసిడ్ హ్యాలైడ్. ప్రొసీజర్ మొత్తం సేమ్. ఓకేనా, ఎవరికైనా డౌట్ ఉందా? యాసిడ్ హ్యాలైడ్స్ కి, ఎస్టర్స్ కి, ఎమైడ్స్ కి ఇక్కడ నుంచి స్టెప్ మొత్తం సేమ్. చేంజ్ అయ్యే స్టెప్ ఏంటి? ఇక్కడ ఎమైడ్స్ కి అయితే NR2 గ్రూప్ ఉంటుందమ్మా, ఎస్టర్ కి అయితే OCH3 గ్రూప్ ఉంటుంది, OR గ్రూప్. యాసిడ్ హ్యాలైడ్స్ కి అయితే హాలోజన్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా, చూడండి. ఓకే, ఇంకా ఎవరికైనా ఇక్కడ డౌట్ ఉంటే, దీనిలో డౌట్ ఉంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఈ పార్ట్ మళ్ళీ చెప్తాను, నో ప్రాబ్లం. ఇది అర్థమైందో లేదో చూడు ఫస్ట్. ఓకేనా, రైట్. ఓకే, కొంతమందికి డౌట్ ఉంది కదా, ఇవి ఎందుకు చేయవు సార్ రియాక్షన్, అది డౌట్ ఇప్పుడు క్లియర్ అయింది చూడండి. ఓకేనా, ఒక 5 to 10 minutes కంటిన్యూ చేస్తాను మా క్లాసు. ఓకేనా, ఎవరు కూడా డ్రాప్ అవ్వద్దు, మ్యాక్సిమం ఒక 5 to 10 minutes అంతే. రైట్. కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకున్నాం, సింపుల్ రియాక్షన్, ఇంత ఉండదు, చిన్న రియాక్షన్.
ఆర్ సి డబల్ బాండ్ ఓ ఓహెచ్. ఎసిడిక్ హైడ్రోజన్ ఉంది కదా, రైట్. ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాం, ఎసిటిక్ యాసిడ్ తీసుకున్నాం. CH3 C డబల్ బాండ్ ఓ OH. ఎసిటిక్ యాసిడ్ తీసుకున్నాం అమ్మా, ఓకేనా. ఎసిటిక్ యాసిడ్ ని RMGX తో రియాక్షన్ చేస్తున్నాం. దేంతో రియాక్షన్ చేస్తున్నాం? RMGX. సింపుల్, పెద్ద రియాక్షన్ కాదు, ఒక్క రియాక్షన్, ఒక్క స్టెప్పే ఇది, ఒక్క స్టెప్పే. ప్లస్ RMGX 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 R minus MGX plus. ఓకేనా, రైట్. ఇట్ ఈజ్ ఏ యాసిడ్, ఇట్ ఈజ్ ఏ యాసిడ్. యాసిడ్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తామా? ఇది యాసిడ్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది? బేస్ లాగా బిహేవ్ చేస్తుంది. యాక్ట్ యాజ్ ఏ బేస్. యాసిడ్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందంట? బేస్. ఏం చేస్తారు సార్ బేస్? బేస్ ఏం చేస్తుంది? ఓకేనా, బేస్ ఏం చేస్తుంది? జాగ్రత్త వినాలి మీరు. ఏం చేస్తుంది? H+ ని యాక్సెప్ట్ చేస్తుంది, ఈ హైడ్రోజన్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, ప్రొడక్ట్ ఏమొస్తుంది? C డబల్ బాండ్ O మైనస్. ఓకే, ఈ మైనస్ దగ్గర నెగిటివ్ పార్ట్ MgX ప్లస్. MgX ప్లస్ వచ్చి యాడ్ అవుతుంది, నెగిటివ్ పార్ట్ దగ్గర. ఓకేనా, ఇంకా ఏమొస్తాయి దీంతో పాటు? ప్లస్ ఈ R గ్రూప్ H ని తీసుకుంది కదా, R బాండ్ హైడ్రోజన్, యాసిడ్ బేస్ రియాక్షన్. చూడండి, సింపుల్ రియాక్షన్ ఇది. ఇట్ ఈస్ ఏ యాసిడ్ బేస్ రియాక్షన్. ఇక న్యూక్లియోఫిలిక్ అడిషన్స్ అట్లాంటివి ఏం జరగవు. ఇక్కడ జరగదు రియాక్షన్, ఈ సైట్ దగ్గర రియాక్షన్ జరగదు. డైరెక్ట్ గా చూడండి, R- వచ్చి ఇక్కడ నుంచి H+ తీసుకొని ప్రొడక్ట్ ఫార్మేషన్ చేసింది, సాల్ట్ ఫామ్ అయిపోయింది. ఈ C డబుల్ బాండ్ గ్రూప్ దగ్గర యాడ్ అవ్వదు, ఎడిషన్ జరగదు. ఓకేనా, ఓన్లీ యాసిడ్ బేస్ రియాక్షన్ జరిగింది. ఓకే, ఇక్కడ జరిగితేనేమో ఎడిషన్, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. ఇక్కడ జరిగితే యాసిడ్ బేస్ రియాక్షన్. ఏది జరిగిందో మీరే చూడండి, యాసిడ్ బేస్ రియాక్షన్ జరిగింది. అంటే మనం తీసుకున్న కాంపౌండ్ లో ఎసిడిక్ హైడ్రోజన్ కనుక ఉంటే RMGX బేస్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా, బేస్ లాగా యాక్ట్ చేసి న్యూట్రలైజేషన్ జరుగుతుంది. ఓకేనా అమ్మా, రియాక్షన్ అర్థమైంది. అది అందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? నిన్న క్లాస్ లో కూడా చెప్పాను ఈ పాయింట్. యాసిడ్ బేస్ రియాక్షన్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతాయి కంపేర్డ్ టు ఎడిషన్ రియాక్షన్స్. ఎవరికైనా దీనిలో డౌట్ ఉందా చూడండి, బోర్డు మీద ఉన్న రియాక్షన్ లో ఎవరికైనా డౌట్ ఉందా?
ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా అమైడ్, ఇందాక డౌట్ అడిగాడు ఒక అతను, అమైడ్ ఇలా తీసుకుంటే ఏమవుతుంది సార్? ఈ నైట్రోజన్ కి హైడ్రోజన్ ఉంటే ఏమవుతుంది? సేమ్ ఆర్ఎంజిఎక్స్ ప్లస్ రాయాలా? ఆర్ఎంజిఎక్స్, ఆర్ మైనస్ ఎంజిఎక్స్ ప్లస్. ఇక్కడ నుంచి సేమ్ అమ్మ, ఇదే కాన్సెప్ట్. ఇక్కడ నుంచి హెచ్ ప్లస్ తీసుకుంటుంది. ఓకేనా? తీసుకున్న తర్వాత మనకి సాల్ట్ ఫార్మేషన్ లా ఫామ్ అవుతుంది. CH3 C డబల్ బాండ్ O N R గ్రూప్, ఓకే, మైనస్ MgX ప్లస్, MgX ప్లస్, ఓకేనా, ప్లస్ RH, RH. సేమ్ అబో రియాక్షన్ చూడండి. ఎసిడిక్ హైడ్రోజన్ ఉంటే అది ప్రాబ్లం. అందుకే మనం తీసుకున్న ఇందాక అమైడ్ లో ఇక్కడ రెండు కూడా 6 గ్రూప్స్ ఉండేవి తీసుకున్నాం. అందుకే అక్కడ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ జరిగింది. ఓకేనా? మనం ప్రీవియస్ అమైడ్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి డిస్కస్ చేశాం కదా, అక్కడ ఈ హైడ్రోజన్ ప్లస్ లో కూడా 6 గ్రూప్స్ తీసుకున్నాం. 6 గ్రూప్స్ తీసుకున్నాం. ఎసిడిక్ హైడ్రోజన్ లేదు అక్కడ. అందుకే డైరెక్ట్ గా RMGX వచ్చి ఇక్కడ చేసింది రియాక్షన్. మరి ఈ కేసులో ఇక్కడ ఎసిడిక్ హైడ్రోజన్ ఉంది. ఓకేనా? అందుకే ఇది బేస్ లా బిహేవ్ చేసింది. యాక్ట్ యాజ్ ఎ బేస్. ఇక్కడ ది యాసిడ్. ఈ కేసు చూడు, CH3 C డబల్ బాండ్ O NR R. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. R మైనస్ MgX ప్లస్. ఎసిడిక్ హైడ్రోజన్ లేదు కదా, డైరెక్ట్ గా ఇది వచ్చి న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ చేస్తుంది. ఓకేనా అమ్మా? అర్థమైందా పాయింట్? డౌట్ అడిగిన వ్యక్తి అర్థమైందా నీకు? ఓకే. ఓకే, ఇంతవరకు చూసుకున్నామా? దీనికి సంబంధించిన నోట్స్ ఈరోజు నేను వాట్సాప్లో పెడతాను. అదే PDF మెటీరియల్ గూగుల్ క్లాస్ రూమ్లో కానీ వాట్సాప్లో కానీ పెడతాను, చూసుకోండి. వీటికి సంబంధించిన అసైన్మెంట్ కూడా ఒకటి ఇస్తాను. ఒక 15 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో వచ్చినంత వరకు మీరు ట్రై చేయండి. ఓకేనా? అసైన్మెంట్లో ఉన్న క్వశ్చన్స్ కూడా చేయండి. ఓకే.